అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విధానంపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. టారిఫ్ల ద్వారా అమెరికాకు $600 బిలియన్ పైగా ఆదాయం వచ్చిందని, భారత కరెన్సీలో ఇది సుమారు 49.8 లక్షల కోట్లకు సమానమని ట్రంప్ ప్రకటించారు. ఈ విధానం వల్ల అమెరికా ఆర్థికంగా మాత్రమే కాకుండా జాతీయ భద్రతా పరంగా కూడా మునుపెన్నడూ లేనంతగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఫేక్ న్యూస్ మీడియా ఈ విజయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతుందని, సుప్రీంకోర్టులో రానున్న కీలక టారిఫ్ల తీర్పును ప్రభావితం చేయడానికే చేస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో చేసిన పోస్ట్ లో మీడియా అమెరికాను ద్వేషిస్తుందని, దేశాన్ని అగౌరవపరుస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లను కేవలం వాణిజ్య సాధనంగా కాకుండా జాతీయ భద్రత, విదేశాంగ విధానంలో కీలక ఆయుధంగా ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధించగా, భారత ఉత్పత్తులపై 50% టారిఫ్ విధించడం భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ పరిస్థితిలో అమెరికాపై అధికంగా ఆధారపడకుండా ఉండేందుకు భారత్ తన ఎగుమతి వ్యూహాన్ని మార్చుకుంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చేసింది. ఇతర దేశాలకు ఎగుమతులను విస్తరించే దిశగా భారత్ ప్రణాళికలు రూపొందిస్తుందని, ఈ ప్రక్రియ రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందని ఆ కథనం వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉండగా, మొత్తం వస్తు ఎగుమతులు దాదాపు 18% అమెరికాకే వెళ్తున్నాయి. ముఖ్యంగా గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు కీలకంగా ఉన్నాయి. అయితే వ్యవసాయం, డైరీ వంటి సున్నితమైన రంగాల్లో అమెరికా ఉత్పత్తులకు మార్కెట్ తెరవడంపై భారత్ కఠిన వైఖరితో ఉండడంతో ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదరడంపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లను తగ్గించే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉండడంతో భవిష్యత్తులో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు ఏ దిశగా వెళ్లబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.